అరే దీని అమ్మ మొత్తం పల్టీ. నా రాజధాని ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది ఇప్పుడు. ఎక్కిన అంటే 100కి బండి దిగుతలేదు, స్మూత్గా పోతుంది మంచిగా. ఏదైతే అవ్వద్దు అనుకున్నా అదే అయింది. మా యూపీ చీకట్లో రావద్దు అనుకున్నా చీకట్లో వచ్చింది. ఇది రోడ్డా అసలు ఊరా ఏంది నాకు ఏం అర్థమైతలేదు. అరే రే బాబా. వెల్కమ్ టు ద పార్ట్ 2 ఫ్రమ్ హైదరాబాద్ టు ఉత్తరప్రదేశ్. సో జస్ట్ నాగ్పూర్ రీచ్ అవ్వగానే మనం వచ్చేసినాం బయటికి మా బాబాయ్తో. నాగ్పూర్లో కామ్టీ అనే ఏరియాలో అయితే ఉంటారు మా బాబాయ్ వాళ్ళు. ఇది అయితే కామ్టీ రైల్వే స్టేషన్ అనమాట. అండ్ కామ్టీ అనే నేము ఈ ఏరియాకి ఎలా వచ్చిందంటే, ఇది ఒక ఆర్మీ బేస్ ఉండేదంట ముందు. ఆర్మీ బేస్ నేమ్ క్యాంప్ టీ అనేవాళ్ళు. సో అది అందరికీ క్యాంప్ టీ అంటూ కామ్టీ అనే నేమ్ అయితే వచ్చేసింది. మన దగ్గర వచ్చినప్పుడు నిలోఫర్ టీ అయితే తాగిపించిన, ఇప్పుడైనా మనకు కామ్టీలో ఉన్న ఫేమస్ టీకి తీసుకొచ్చిండనమాట. తాగండి, ఛాయ్ తాగుదాం. ఫస్ట్ ఛాయ్ తాగి మనం వెళ్ళినాం కోల్ మైన్ చూడడానికి. బట్ టైం అప్పటికే చాలా అయింది. సో లోపల ఎంట్రీ ఉంటుందో ఉండదో, అప్పటి వరకు ఎంజాయ్ దిస్ సీన్స్. ఈ రివర్ చూస్తున్నారా, ఇది కన్హన్ రివర్ అంట. అండ్ ఈ మనం ఉన్నది ఒక బ్రిడ్జ్లో. ఇక్కడ చూడండి రైల్వేది ట్రాక్ ఉంది, మధ్యలో బ్రిడ్జ్ ఉంది, మళ్ళీ అక్కడ ట్రాక్ ఉంది. బౌండరీస్ కూడా లేవు తెలుసా, చాలా పాత బ్రిడ్జ్. ఇక్కడ కాలు పెడితే సీదా కిందికే. ఓ మనోడు ఫిషింగ్ చేస్తున్నాడా. సో కోల్ మైన్ వెళ్ళే దారిలో మనం చూస్తున్నాం గవర్నమెంట్ అలాటెడ్ క్వార్టర్స్. ఈ క్వార్టర్స్ అయితే మైన్లో వర్క్ చేసే వాళ్ళ కోసం అంట. కోల్ మైన్లో మనకు వీడియో స్ట్రిక్ట్లీ అలౌడ్ లేదు అన్నారు. సో మొత్తం లోపల దాకా అయితే వెళ్ళకుండా దాచుకుంటా కొన్ని వీడియోస్ అయితే తీసిన. Good morning, ride day 2 from Nagpur to Lucknow. Very good morning. Today date is 20 and మనం వెళ్తున్నాము నాగ్పూర్ నుండి టు లక్నో మా ఊరికి. సో ఇక్కడ నుంచి లక్నో ఉంది 763 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు నాగ్పూర్లో మార్నింగ్ మంచి వ్యూ. మనం ఫస్ట్ మెయిన్ అయితే హైవే పట్టాలి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నా, బట్ మా నాయనమ్మ ఉంటుంది కదా, ఆమె వదులుతలేదు. బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగిన, అట్లా అని 7 అయిపోయింది. లేదంటే 5:30కే వెళ్దాం అనుకున్నా నేనైతే. చల్లగా ఉంది, బట్ మళ్ళీ అదే ఫుల్ టు ప్యాక్డ్. 763 కిలోమీటర్స్ ఉంది. మనము నిన్న బండి ఎంత నడిపించినాము అంటే 521 కిలోమీటర్స్ నడిపించినాము 9 అవర్స్లో. అండ్ ఈరోజు చూద్దాం 763 కిలోమీటర్స్ 7కి వెళ్ళినాము. ఎప్పటి వరకు రీచ్ అవుతాం అది చూద్దాం. మా బాబాయ్ అయితే ఇక్కడ నుంచి రైట్ తీసుకోమన్నాడు. ఓకే, యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని దెన్ మనం పట్టాలి జబల్పూర్ హైవే. జబల్పూర్ వచ్చేసి ఎంపీలో ఉంది. ఫ్యూల్ వేయించుకుందాము. బ్రేక్ఫాస్ట్ చేసిన, పోహా తిన్నాను. ఓకే, నిన్న ఇక్కడనే టీ తాగినా బై. నైస్ సిటీ యాక్చువల్లీ. వీళ్ళు ఏంటంటే నాగ్పూర్ అనేది యాక్చువల్లీ మెయిన్ సిటీ. వీళ్ళు మెయిన్ సిటీ నుంచి ఒక 1 అవర్ దూరంలో ఉంటారనమాట. ఇక్కడ నుంచి నాగ్పూర్ ఉంటుంది ఒక 25 అట్లా. బట్ మొత్తం సిటీ అక్కడ నుంచి అవుట్స్కట్స్లో ఉంటారనమాట వీళ్ళు. ఇక నాగ్పూర్లో అయితే మెట్రో ఉంది, అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది ఇప్పుడు మెట్రో. బయట చలి బాగుంది, నాకు అస్సలు అర్థమవుతలేదు చలి. మా
మన మ్యాప్స్ ఏమో కనెక్ట్ అయితే లేదు. అయ్యో ఇదేంది పిన్ ఇరిగిపోయింది. అరే దీని అమ్మ అట్లెట్లు ఇరిగిపోయింది ఇది. అరే బండి టర్న్ చేసేటప్పుడు ఇరిగిపోయింది అనుకుంటా. కష్టం చేస్తుంది ఇక నాకు, ఇది ప్రాబ్లం అవుతుంది. జబల్పూర్ చలో, నేను ఫ్యూల్ పోపిస్తా, అప్పుడు కలుస్తా. కెమెరా ఆఫ్ అయితే లేదు, పరేషాని స్టార్ట్ అయింది. నేను మీకు నిన్న బ్రిడ్జ్ చూపించిన కదా, అది అక్కడే ఉండే బ్రిడ్జ్. సో అది పాత బ్రిడ్జ్, ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట. ఫాగ్ చూడండి ఎట్లుందో. మార్నింగ్ 7 అవుతుంది. బండికి నిన్న చైన్ లూప్ లేకుండా అని కొంచెం వైబ్రేషన్స్ అట్లా వచ్చినాయి. బట్ నిన్న చైన్ లూప్ రాగానే సాయంత్రము వేసుకున్నా. సో నౌ పర్ఫార్మింగ్ గుడ్. అప్ టు 300 కిలోమీటర్స్ అయితే మంచిగా ఉంటుంది. ఓ ఇక్కడ నుంచి లెఫ్ట్ అంట, ఇది స్ట్రైట్. ఇక ఇక్కడ నుంచి సీసీ రోడ్ స్టార్ట్ అయింది కదా, మొత్తం యూపీ దాకా ఇదే సీసీ రోడ్ ఉంటుంది తెలుసా. బండి ఇలా 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 వాబుల్ అయితేనే ఉంటుంది. ఇక పెట్రోల్ పంప్ తోలాడాలి ఫస్ట్. నిన్న కోల్ మైన్స్ కూడా, యాక్చువల్లీ మేము కోల్ మైన్స్కి పోయినాము. బట్ అక్కడ ఏంటంటే వీడియోగ్రఫీ అలౌడ్ లేదు. ఎవడని చూసిండు అనుకో గట్టిగా వేస్తాడు. కాబట్టి మెల్ల కొన్ని షార్ట్స్ తీసిన. ఆడ ఒకడు ఉండే, వాడు లేకపోతే ఒక ఆఫీసర్ గాడు ఉండే, వాడు లేకపోతే మీకు కోల్ మైనింగ్ లోపల ఎట్లయితుంది, పైన కోల్ ఎట్లా తీసుకొస్తుర్రు, క్రష్ ఎట్లా చేస్తారు అవంతా చూపిస్తుండే. ఇక్కడనే మనం నిన్న పోయింది ఇక్కడ సైడ్ ఉండే కోల్ మైల్. ఇక్కడ సైడ్ ఇక్కడ మొత్తం బొగ్గు కాలిన వాసన వస్తుంది తెలుసా. इस तरफ है. अरे शिट, कार्ड अंदर है. 1-2 मिनट देना, मैं निकाल के दे दूंगा. भूल गया मैं. डालिए और बस इतना ही है. और डालो बस 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 बस. हाँ 2 मिनट दीजिए. हाँ मेरे को कार्ड अंदर है. गाइस పొద్దున ఫాగ్ చూస్తున్నారా మీరు? అంటే ముంగడ విజిబిలిటీ ఉంది, బట్ కొంచెం ఉంది మరి. అక్కడ చూడండి మొత్తం ఫాగ్ ఉంది. అందుకే ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ సైడ్ నార్త్ సైడ్ ఏంటంటే ఈ చలికాలంలో ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోతాయి బికాస్ ఆఫ్ ఈ ఫాగ్. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడేమో ఫెబ్లో వచ్చినాము, అండ్ అప్పుడు చలికాలం ఎండ్ ఫెబ్ అనమాట. ఇప్పుడేమో చలికాలం స్టార్టింగ్. స్టార్టింగ్లో పోతున్నాను నేను. మళ్ళా ఒకటే రూట్ NH44 జబర్దస్త్ ఉంటుంది జబల్పూర్ దాకా హైవే. అయితే నేను సీసీ రోడ్ చెప్పినా కదా, ఇది క్రాస్ చేసినాక ఉంటుంది. ఎక్కడైనా ఆగి అంటే ఇప్పుడైతే ఆగాను నేను. ఇంకా 700 ఉంది కదా, ఒక 100 కిలోమీటర్స్ అట్లీస్ట్ నడిపించినాకనే ఆపుతాయి. ఇక ఇప్పుడు ఆపి మతలబ్ లేదు, ఊరికే ఆపితే టైం. ఈరోజు చెప్తున్నా కదా, నైట్ కల్లా ఆడ రీచ్ అవ్వాలి నేను. ఎందుకంటే దారిలో జంగల్ ఉంటుంది, ఆ జంగల్ నైట్ పడొద్దని నేను కోరుకుంటున్నా. అదేదో కొంచెం లైట్ ఉన్నప్పుడు పడితే ఓకే. చాలా డేంజర్ ఫారెస్ట్ ఉంటుంది తెలుసా. నా రాజధాని ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది ఇప్పుడు. ఇది ఎక్కిన అంటే 100కి బండి దిగుతలేదు, స్మూత్గా పోతుంది మంచిగా. అసలు ఏమనిపిస్తలేదు 100 పోతున్నట్టు. నిన్నటి నుంచి ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన నేను. 99, 100, 105 లోపల. గూగుల్ తల్లి వచ్చేసి 14 hours చూపిస్తుంది, బట్ ఐ విల్ ట్రై టు రీచ్ ఇన్ 12 hours ఓన్లీ. 7 to 7. చూడండి, నేను మీకు చెప్పినా కదా, ఫారెస్ట్ ఇదంతా. ఇక ఎంపీ మనం ఇంకా తాకలేదు, కానీ ఎంపీ పోయే వరకు అండ్ ఎంపీ తర్వాత నుంచి మొత్తం ఫారెస్టే ఉంటుంది తెలుసా. ఇంకోటి ముంగడ పెంచ్ టైగర్ రిజర్వ్ అని వస్తుంది. ఆ హైవేకి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏందో మీకు ఆ హైవే వచ్చినప్పుడు చెప్తా. చాలా మంచి ఇట్లా కర్వ్స్ ఉంటాయి అండ్ ఇట్లాంటి బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. బట్ గ్రీన్ కలర్ గ్రిల్స్ ఉంటాయి. యానిమల్స్కి డిస్టర్బెన్స్ కావద్దని పైన బ్రిడ్జ్ చేసినారు మిడిల్ ఆఫ్ ఫారెస్ట్. ఇదంతా ఇక్కడ అక్కడ. ఇదేమో ఆర్మీ ఏరియా కాదు, ఏం లేదు, మొత్తం ఫారెస్ట్. అండ్ మధ్యప్రదేశ్లో చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియా ఉంది, మీకు తెలిసే. మనం ఎక్కడ ఆపాలన్నా నాకు భయం అవుతుంది. 45 minutes బండి నడిపించినాక నాకు ఎందుకో చాయ్ తాగాలనిపించింది భయ్యా. సో చెప్పినా కదా ఇదంతా ఫారెస్ట్ అని.
ఇప్పుడు ఇక్కడ ఒక హోటల్ దొరికిందంటే మళ్ళీ ఒక 50 కిలోమీటర్స్లో దొరుకుతుందో దొరకదో మనకు తెలీదు. వేడిగా ఛాయ్ తాగేసి మళ్ళీ ఒక 70, 80, 100 కిలోమీటర్స్ కొడతా. ఇక ఇక్కడ నుంచి ఫారెస్ట్ కదా, ఇంకా ముంగడ పోతే ఇంకా డీప్ ఫారెస్ట్ దొరుకుతుంది అనమాట. సో మనం ఎంపీ క్రాస్ అయ్యే వరకు మొత్తం ఫారెస్టే ఉంటుంది తెలుసా. ఇప్పుడైతే చలి ఉంది. మన హైదరాబాద్ మార్నింగ్ ఎట్లుండే అంత దానికంటే డబల్ ఉంది ఈడ. నేను ఏం చేసిన అంటే జాకెట్ లోపల రెయిన్ కోట్ వేసుకున్నా. ఆ రెయిన్ కోట్ వేసుకోవడం వల్ల నాకు అంత అనిపిస్తలేదు. ఆ గ్లవ్స్ కూడా చేంజ్ చేసినా కదా, ఈ గ్లవ్స్ వేసుకున్నా కదా, అంత అనిపిస్తలేదు. ఇప్పుడు ఆగితే ఈడ తెలుస్తుంది. మహారాష్ట్ర టు ఎంపీలో మధ్యలో పెంచ్ టైగర్ రిజర్వ్ అని పడుతుంది. సో ఇది పెంచ్ టైగర్ రిజర్వ్ అనమాట. ఈ జో బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఎట్లా కట్టారంటే ఫస్ట్ ఇది జంగల్ లోపల నుంచి ఉండే. సో మన ఈ గ్రీన్ కలర్ గ్రిల్స్ కనిపిస్తున్నాయా మీకు, ఈ గ్రిల్స్ నార్మల్ గ్రిల్స్ కాదు. అంటే కింద ఉన్న అండ్ పక్కన ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్కి హైవే సౌండ్ పోదు తెలుసా. అంటే ఈ హైవే వచ్చేసి సౌండ్ ప్రూఫ్. ఇది మా బాబాయ్ చెప్పిండు నిన్న. సో నితిన్ గడ్కరీ అంట, నితిన్ గడ్కరీ కన్స్ట్రక్షన్ చేయించిన హైవే అనమాట. సో ఇది మొత్తం 30 to 40 కిలోమీటర్స్ హైవే. యానిమల్స్కి ఏమి డిస్టర్బెన్స్ లేకుండా ఈ హైవే జంగల్ పైన నుంచి కట్టిరనమాట. చూడొచ్చు ఇక్కడ మొత్తం జంగల్ ఉంటుంది. ఇదంతా సౌండ్ ప్రూఫ్ గ్రిల్స్ అనమాట. మీకు ఇక్కడ పైన ఏమవుతుంది, ఏం సౌండ్ అనేది పక్కన యానిమల్స్కి మాత్రం డిస్టర్బ్ అవ్వదు. స్టార్ట్ అయిపోయింది ఘాట్, చెప్పినా కదా. సో ఇదే ఘాట్ అనమాట. సిసి రోడ్ ఘాట్ ఉంటుంది. దీంట్లో 50-60 కంటే ఎక్కువ పోలేము. ఎక్కువ ఇది ప్లస్ రంబల్ స్ట్రిప్స్ ఉంటాయి మొత్తం. మహాకుంభ్ వెళ్ళినప్పుడు అయితే మన ఏపీ, తెలంగాణ, ఒడిస్సా చాలా కార్స్ కనిపించినాయి. ఇప్పుడు మాత్రం ఒక్క బండి లేదు చూడండి. మహాకుంభ చాలా మంది ఎవరైతే నెవర్ విజిటెడ్ టు యూపీ అంతమంది వచ్చిర్రు తెలుసా. అండ్ బై రూట్ వచ్చిర్రు చాలా మంది. ఇది క్రాస్ అయినామంటే ఇంకా మొత్తం సీసీ రోడే మనకు. అప్డేట్ గైస్, టైం అవుతుంది 10. అక్కడ మధ్యలో ఎంకలు ఆగిపోయినా, గ్లవ్స్ చేంజ్ అయిపోయినాయి. అంటే చలి తగ్గిపోయింది. 10 అవుతుంది కదా. ఆ గ్లవ్స్ వేసుకుంటే నాకు కెమెరా బటన్ ప్రెస్ చేయడానికి వస్తలేదు, ఫోన్ యూజ్ చేయడానికి వస్తలేదు. మొత్తం అన్కంఫర్టబుల్ ఉంది కొంచెము. సో మార్నింగ్ అయితే చాలా సాత్ ఇచ్చింది ఆ గ్లవ్స్. తొందర మనం జబల్పూర్ రీచ్ అవుదాం. జబల్పూర్ నుంచి ఇంకొక 500 ఉంటుంది అనుకుంటా అంతే. ఇంత సన్నగా ఇచ్చిండు. మరి 3 వీలర్ ఎక్కడి నుంచి పోవాలా? జబల్పూర్ 91 ఉంది, గంటలో కొట్టేస్తాంలే. ఏదో మనోడు చూడు, కృష్ణాబాయ్ అంట, ఫుల్ మజాలు తీసుకుంటుండు బస్వి. సీసీ రోడ్ స్టార్ట్ అయిపోయింది ఇక ఇక్కడ నుంచి. అమ్మ బండి వాబుల్ అవుతుంది, టైర్లు ఏమో అరిగిపోతాయి. ఇదే ప్రాబ్లం ఉంటుంది రోడ్డు మీద. ఉంది జబల్పూర్. నేను మహాకుంభ్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే ఆగినానో అదంతా గుర్తొస్తున్నాయి నాకు. ఏంది దారి బ్రేక్ డౌనా ఏంది? ఎంత డేంజరా! అరే దీని అమ్మ మొత్తం పల్టీ ఎంత పడదెంగింది కదా. ఒరే ఏంది ఇది? అబ్బా డేంజర్ అసలు. ఎట్లుంది చూడండి లొకేషన్.
అక్కడ నుంచి రాళ్ళు కూడా పడుతున్నాయి అనుకుంటా. టైంలో వస్తే చుక్కలే ఉన్నాయి చూడండి ఒకసారి. అబ్బాబో ఇట్లా దిగి ఇట్లా కింద రోడ్డు ఉంది. ఓఫో గైస్, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము జబల్పూర్ సిటీలో. నాట్ సిటీ బట్ జబల్పూర్లో ఎంటర్ అవుతున్నాము. అంటే సేమ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం అనమాట. హైవే మన నార్త్లో ఉన్న టెంపుల్స్కి అండ్ సౌత్లో ఉన్న టెంపుల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది తెలుసా. మన సౌత్లో ఏంటంటే గోపురము చాలా నీట్గా అండ్ చాలా వర్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి గోపురాలు ఎట్లున్నాయి సింపుల్గా. ఇక్కడ ఎంత పెద్ద టెంపుల్ అయినా ఇట్లనే నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న సైడ్కి చిన్న చిన్న రాళ్ళు ఎగురుతున్నాయి. ఈ కెమెరా లెన్సులు పోతాయి, ఈ కెమెరా పోతుంది, ఈ కెమెరా పోతుంది. ఇక్కడ ఉన్న ఫుడ్ నేనైతే తినలేను భయ్, ఎందుకంటే ఇక్కడ మస్టర్డ్ ఆయిల్లో మొత్తం చేస్తారు ఫుడ్. సో మనకు మస్టర్డ్ ఆయిల్ అలవాటు లేదు. ఇక్కడ వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ ఎందుకు తింటారంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ బాడీకి అయితే ఓకే, బట్ మనం తినలేం భయ్. మనకు సీదా బాత్రూమ్ పోవాల్సి వస్తుంది ఇంకా మస్టర్డ్ ఆయిల్ తింటే. 400 కిలోమీటర్స్ టు గో. టైం అవుతుంది 1:34. కంటిన్యూస్లీ బైక్ నడిపించినాక ఫైనలీ మనకు కొన్ని మౌంటైన్స్ విత్ సమ్ ఫాగ్ దొరికింది. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. నా పరిస్థితి ఏమైందంటే ఈ జీపీఎస్ కోసం ఒక డబ్బా ఫోన్ తెచ్చుకున్నా కదా, దానికి కనెక్టర్ కొన్నా. ఈ కనెక్టర్ ఈ బ్యాగ్కి దాకి క్రాస్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోనేమో ఛార్జింగ్ లేదు. ఈ కనెక్టర్ ఏడ దోలాడాలి నేను ఇప్పుడు. రైడ్ అప్డేట్. టైం అవుతుంది 2:27 అండ్ మనం కవర్ చేసినాము ఓవరాల్ హైదరాబాద్ నుంచి అంటే 954 కిలోమీటర్స్ అయితే కవర్ చేసిన. సో జబల్పూర్ తర్వాత 2 lanes రోడ్ ఉండే, మొత్తం సీసీ రోడ్డు, చాలా గుంతలు అవన్నీ ఉండే. సో జబల్పూర్ నుంచి కూడా ఒక రూట్ ఉంది అండ్ జబల్పూర్ పక్కన నుంచి సత్నా అని ఒక ఊరు ఉంది. సత్నా ఊరు నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఆ హైవే వదిలేసి మనం వచ్చినాం సింగిల్ రోడ్కి. ఇప్పుడు సీసీ రోడ్ బట్ సింగిల్ రోడ్. అక్కడైనా కొంచెం సిటీ లాగా ఉండే, బట్ ఇక్కడ చూస్తున్నారా దూరం దాకా అసలు ఏమీ లేదు. అండ్ నేను ఇంకా లంచ్ కూడా చేయలేదు. సో నేనేమనుకుంటున్నా అంటే అక్కడ ఒక చిన్న ధాబా ఉంది, అక్కడ ఏమైనా తిందాం. ఇక్కడ నుంచి ఇంకా 350 కిలోమీటర్స్ ఉంది. సో 350 కిలోమీటర్స్లో ఒక 200 కిలోమీటర్స్ కూడా ఇట్లా మొత్తం ఇట్లా ఊర్లాగా జంగల్లాగా ఉందనుకో, ఆకలికి చచ్చిపోతాం. సో ఏమున్నా ఫస్ట్ ఇక్కడ చిన్న ధాబాలు ఏమైనా తిందామని ఆగినా ఇక్కడ. చలో ధాబాలకు వెళ్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ధాబాలో దొరికింది ఏంటంటే దాల్ తడక అండ్ రోటీ. ఆడ అన్నం తినడానికి ఆపినాము. మొత్తం షో ఎగ్జిబిషన్ అయిపోయింది. ఆడ బండిని చూసి నన్ను చూస్తారు. అన్నం కూడా సరిగ్గా తినలే. మొత్తం గ్రూప్ వచ్చి బండి దగ్గర నిలబడ్డది. మనోళ్ళు ఏంటంటే ఫస్ట్ యూపీ చాలా హుషారుగాళ్ళు ఉంటారు. నేను అన్నం కూడా తినకుండా బండిని చూస్తూనే ఉన్నా. కెమెరా ఫోన్ అన్నీ దీనికే ఉన్నాయి. ఎప్పుడు గాయబ్ అయితే ఇది తెలియదు. ఇవన్నీ జాగ్రత్త పడాలి. మన హైదరాబాద్ లాగా కాదు, నువ్వు పెట్టినది ఆడనే ఉండనీకే. నువ్వు జర్ర కళ్ళు ఇక్కడ తీసి ఇక్కడ తీసినా గాయ ఎవరిని ఏమనలేవు కూడా నువ్వు. గైస్, నేను వేరే రూట్ అయితే తీసుకున్నా, పెద్ద రూట్ అని చెప్పేసి. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్లో కూడా కార్ రూటే చూపించింది, బట్ ఈ లోపల ఊర్లలోకి వెళ్ళి తీసుకెళ్తుంది చూడండి. ఇది నాకు భయపెడుతుంది. ఎందుకంటే ఎంపీ నుంచి యూపీ పోయే వరకు జో ఫారెస్ట్ ఉంటుంది కదా, ఒక్క కుక్క కూడా ఉండదు ఆడ.
ఒక్క ఇల్లులు ఉండవు, ఏముండవు. ఒక్కసారి ఇరికినా నేను దాని తర్వాత చోక్ చేయబెట్టిన, అమ్మో ఈ రూట్లోకి రానని. నాకు తెలిసి ఈ రూట్ మళ్ళీ ఆడికే తీసుకుపోతుందా అని నా భయము. చూస్తా, ముందు పోయినాక మెయిన్ రోడ్ కలవకపోతే భయ్యా సీదా రిటర్న్ కొడతా నేను. ఎందుకంటే నైట్ టైం అది. నేను ఏమేం యానిమల్స్ చూసినా నాకే తెలుసు నా 220 ఉన్నప్పుడు. ఇట్లా కొత్త సిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ అదే మళ్ళా సిటీస్ మొత్తం ఊర్లు కన్వర్ట్ అయింది అనుకో, చాలా గలీజ్ అనిపిస్తుంది. చేతులు నొప్పిలు వేస్తున్నాయి నా అప్పుడే కొంచెం సిటీలో రాగానే. దిస్ ఈజ్ ఈ రిక్షా NH135BG అని చూపిస్తుంది ముంగడ చూడండి. నేను ఏదైతే అవ్వద్దు అనుకున్నా అదే అయింది. యాక్చువల్లీ ప్రయాగ్రాజ్ నుంచి మా ఊరికి వెళ్తే నేషనల్ హైవే ఉంది, అంటే అక్కడ నుంచి 120 కిలోమీటర్స్ లాంగ్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి వెళ్తే మొత్తం రూట్ ఇట్లనే సింగిల్ రోడ్ ఉందంట, 300 కిలోమీటర్స్ వెళ్ళాలి. భయ్యా చీకటి అయితే చినిగి చేతిలో వస్తుంది నాకు పక్కా ఇదైతే. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ లైట్లు లేవు, ఏమీ లేవు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్యూల్. ఈ రూట్ ఎక్కడి దాకా ఉందో తెలియదు, ఎట్లుందో తెలియదు, బ్లైండ్లీ ఫాలో అవుతున్నా. పెట్రోల్ లేదు, సో పైలీ ఫుర్సత్లో ఫుల్ ట్యాంక్ చేపిస్తా. అమ్మ బండిలో పెట్రోల్ ఉంటే భరోసా ఉంటుంది, అట్లీస్ట్ ఒక 400 కిలోమీటర్ అన్న పోవచ్చు. అవో ముంగడ పెట్రోల్ పంప్ కనిపిస్తుంది. సింగిల్ రోడ్ ఉంది ప్లస్ ప్యాచీ రోడ్ ఉంది. డోలో జాయిగా ఫస్ట్ మనం ఏం చేద్దాం తెలుసా, ఇక్కడ నుంచి కెమెరా తీద్దాం. షో ఆఫ్ అవసరం లేదు. ఊర్లల్లో నైట్ కెమెరాలు చూసి గ్యాజెట్స్ చూసి ఉత్తగానే మనుషులు పరిశాన్ చేస్తారు. ఎందుకు అవసరమా? గమ్మున సప్పుడు కాక లోపల పెట్టేసి, ఎందుకంటే ఇక్కడ నుంచి రూట్ బాగాలేదు భయ్యా. వైజర్ క్లీన్ చేసుకున్నాను. ఈ నుంచి మళ్ళా కొట్టుడు గుంతలు చాలా ఉన్నాయి. నా లగేజ్కి ఏమవుతుందా అని నాకు ఒక భయము. ఇప్పటి నుంచి నేను మార్నింగ్ లేట్ వెళ్ళిన, యాక్చువల్లీ కొంచెం మార్నింగ్ తొందరగా వెళ్తే మంచిగా ఉంటుండే. ఇగో చిత్రకూట్ 54 కిలోమీటర్స్ ఇక్కడ చూపిస్తుంది. ప్రయాగ్రాజ్ వచ్చేసి 184, కాన్పూర్ 246. కాన్పూర్లోనే పెళ్ళి ఉంది, బట్ మనం కాన్పూర్ వెళ్తలేము, ఫస్ట్ లక్నో వెళ్తున్నాము. చలో కొంచెం మంచి రోడ్ అయితే దొరికింది, బట్ స్టిల్ ప్యాచీ అయితే ఉంది. అమ్మా ఏంటంటే ఈ రోడ్డు మీద స్లో నడిపిస్తుంటే గుంతలు మహసూస్ అవుతున్నాయి. అదే 100, 120 అంటే జబాజబ్ ఖాళీ బండి పైన నుండి వెళ్ళిపోతుంది. ఎంత గుంతలు ఉన్నా ఇట్లా పైనుంచి వెళ్ళిపోతుంది బండి. Still continuing on the patchy road guys. ఈ రోడ్ వల్ల చేతులు guys. ఇక్కడ చిత్రకూట్ టెంపుల్ ఉందనుకుంటా. ఇది చిత్రకూట్ టెంపుల్ అన్నమాట. అక్కడ జిప్ లైన్ కనిపిస్తుందా మీకు? మనుషులు ఈ జిప్ లైన్ నుంచి పైకి వెళ్తున్నారు. అమ్మ రోడ్డు మాత్రం చెత్త. ఏదైతే అవ్వద్దు అనుకున్నా అదే అయింది. మా యూపీ చీకట్లో రావద్దు అనుకున్నా చీకట్లో వచ్చింది. 233 కిలోమీటర్స్ ఉంది. ఆగలేను నేను ఇప్పుడు. ఐ కెనాట్ స్టాప్, ఐ కాంట్ స్టాప్. రోడ్ ఏమో మొత్తం ఇట్లనే ఉంది తెలుసా. ఆల్రెడీ 120 కిలోమీటర్స్ నడిపించుకుంటూ వస్తున్నా. సేమ్ చేతులన్నీ నొప్పిలేస్తున్నాయి నాకు. ఎప్పుడు అయిపోతుందిరా బై రోడ్ అనుకుంటే వస్తూనే ఉంది. ఓ సీకులు కనిపిస్తున్నాయి. అదంతా గుడి అకౌంట్ మొత్తం టాప్లో ఉంది చూడండి. చిత్రకూట్ గుడి, చిత్రకూట్ ధామ్ అంట. సో అటు సైడ్ నుంచి వెళ్తే గుడికి వెళ్ళిపోతాము. చలో వీళ్ళకి మంచి రోడ్ ఉండాలి, ఈజీగా కొట్టేస్తా అంటే ఇగో అమ్మా జర్ర స్పీడ్.
పెంచడం తప్పవుతుంది. ఇది రోడ్డా అసలు ఊరా ఏంది నాకు ఏం అర్థమవుతలేదు. రేపు బండి వన్ సైడ్ స్లైడ్ అవుతుంది మొత్తం. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ మెయిన్ సిటీలోకి అయితే వచ్చినాను. ఇక్కడే చిత్రకూట్ ఎంపీలో. ముంగటి నుంచి రైట్ చూపిస్తుంది. దేవునికి కాలు మొక్తా రోడ్డు మంచిగా ఉండాలి. అండ్ సిటీ బాగానే పెద్ద ఉంది. జొమాటో నడుస్తుంది ఇక్కడ సిటీలో. వీడి నుంచి రైట్ అంట. చూద్దాం ఎట్లుందో. 6 అవుతుంది తెలుసా, మొత్తం చీకటి అయిపోయింది ఇక్కడ. విజిబిలిటీ అయితే చాలా తక్కువ ఉంది, 60% ఉంది విజిబిలిటీ. ఇక్కడ సిటీ కాబట్టి ఉంది. అక్కడ నుంచి వస్తున్నా కదా, ఫాగ్ వల్ల ఏం కనిపిస్తలేదు. అగో రాజ్పూర్, పహాడీ, మంజాన్పూర్, ఏదో పెద్ద హైవే కనిపిస్తుంది రో. యూపీ 96. ఓకే, వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ యూపీ. ఎంపీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరు నడుపుడు చూడండి ఎట్లుంటుంది. ఫిజుల్ హారన్ కొట్టడం అదైతే వాళ్ళు వదిలేరు. ఇంకోటి బండ్లు ఇష్టం వచ్చినట్టు నడిపిస్తారు. బ్రిడ్జ్ పైన ఏం గుంతలు రా బై. హారన్లో సపోర్ట్లు వినిపిస్తున్నాయా మీకు? పీ 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 ఇడుగుడు పోరా బై. అమ్మ అవో వెంకలోడు ఊకేనా హారన్ కొడుతుండ్రు. అవో దారి లేదు కానీ హారన్ కొట్టాలి. ఖతర్నాక్ గాన్లు ఉన్నారా నాయన. వీడు ఊకేనా బండి ఎట్లా చేస్తుండు ఇప్పుడు. ఇప్పుడు అవో అగో 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 చూస్తున్నా మీరు? ఈడ కానీ మన ట్రాఫిక్ మామలకు నించబెట్టాలి. ఒక్కొక్క ఫోటో అక్క 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 చూడు అక్క హారన్ కొట్టే ఇంటలేదు. కామన్ అయిపోయింది ఇక్కడ వాళ్ళకి. కొడుతూనే ఉంటారు కదా రా బాయ్. అది ఆ ఎక్స్ట్రీమోని చూసేది ఉండే బాయ్. ఎక్స్ట్రీమోని చూపిస్తా అని అంటాడు చూడు. ఇప్పుడు ఎట్లా రేజ్ ఇస్తాడు చూడండి. అగో వస్తా హారన్. హారన్ చూస్తారా మీరు? అంటే పుట్టుకతో నేర్పిస్తారు అనుకుంటా ఇడ. అరే 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 ఏం డిస్క్ బ్రేకులు కొడుతున్నా పోయి మనోడు. అరే ఆఫ్ అయిపోయింది బండి. అరే యూపీ వాళ్ళది ఇంకో గలీజ్ ఆదత్ ఏం తెలుసా? హై బీమ్. భయ్యా సింగిల్ రోడ్ ఉన్నా డబుల్ రోడ్ ఉన్నా హై బీమ్ వేసుకొని రావాలా అంతే. బొంగు వీట రోడ్ కనిపిస్తలేదు ముంగడ. అండ్ నేను క్రూజ్ 80-90 మెయింటైన్ చేస్తున్నా. గుంతలు ఉన్నాయి. ఎట్లా నడిపిస్తున్నా నాకే తెలుసు. ఇగో 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 సీదా బ్రిడ్జ్ కిందనా? అమ్మ రోడ్ ఉందిలే. గైస్ లెఫ్ట్లో ఉన్నది యమునా రివర్. ఇగోండి కింద చూపిస్తుంది. ఓఫో నిజంగా 220 కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రగుల్. 220 కిలోమీటర్స్ మొత్తం అసలు రోడ్డు లేని రోడ్లా నడిపించిన నేను బండి కేటీఎం కాబట్టి కేటీఎం పర్ఫార్మెన్స్కి మెచ్చుకోవాలా. ఎంత నడిచి వచ్చింది బండి. అయినా జెట్ లాగా పోతుంది బండి తెలుసా. ఇట్లా ఎక్సిలేటర్ వేస్తే ఇట్లా పోతుంది. ఇంజన్లో ఒక్క సౌండ్ లేదు, ఏం లేదు. దట్స్ వాట్ కేటీఎం ఈస్. కేటీఎంకి ఒక ఛప్రీ ట్యాగ్ ఇస్తే అది ఛప్రీ అవ్వదు. కేటీఎం పర్ఫార్మెన్స్ కానీ కేటీఎం గురించి తెలిసిన వాడికే తెలుసు వాట్ ఈస్ కేటీఎం అనేది. పర్ఫార్మెన్స్ దగ్గర తగ్గేదే లేదంటది. ఎంతైనా కొట్టుకోను, ఏమైనా చేసుకోదాన్ని. తీసుకున్న ప్రైస్ తగ్గట్టు ఉంటుంది బండి. నేను ఇంకా థ్రాటల్ బాడీ అవన్నీ క్లీనే చేయించలేదు. థ్రాటల్ బాడీ, స్పార్క్ ప్లగ్ ఇవన్నీ క్లీన్ చేపిస్తే ఇంకా బండి నాకు 390 అవసరం లేదు. చాలా ఇది పస్ పవర్ ఉంటుంది ఇందులో. గైస్ ఏదో ధాతా రోడ్ అంట. నేను ఇంకా 167 కిలోమీటర్స్ దూరం ఉన్నా లక్నో నుండి, నేను వెళ్ళే డెస్టినేషన్ నుండి. అండ్ చూస్తున్నారా ఏ గల్లీలు తిప్పుతుందో. నేను కార్ లొకేషన్ పెట్టిన. కార్స్ కూడా ఇదే గల్లీలోకి వెళ్ళిపోతున్నాయి తెలుసా. ఇమాజిన్ సేమ్ రూట్ నైట్ 12-1కి ఎంత డేంజర్ ఉంటుంది. ఎవడైనా ఆపితే ఏం చేస్తావు? ఏడి కురుకుతావు చెప్పు నువ్వు.
అందుకే నైట్ రావడం అవాయిడ్ చేయాలి ఇక్కడ. అయినా ఇప్పుడు 7:23 అవుతుంది. యూపీ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. హబీబీ డోంట్ కమ్ టు యూపీ. గైస్ అప్పటి నుంచి కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. మంచి రోడ్ వచ్చింది. 80-85 గుంజగలుగుతున్నా. సింగిల్ రోడే కానీ ఈ 2-వీలర్ వాళ్ళు ముంగడు వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు 95 కొడుతున్నా నేను ఆఫ్టర్ 3-4 అవర్స్. ఫైనలీ ఆఫ్టర్ 250 కిలోమీటర్స్ ఆఫ్ గలీజ్ రోడ్, బ్యాడ్ రోడ్, చెత్త రోడ్, ఎక్స్ప్రెస్ వే వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా చెప్తున్నా, డెజర్ట్లో ఉన్నప్పుడు వాటర్ కనిపిస్తే ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది నాకు. అమ్మా ఎక్స్ప్రెస్ వే వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ అయినా ఆగుతా, గోప్రో బ్యాటరీ చేంజ్ చేస్తా, 2 నిమిషాలు రెస్ట్ ఇస్తా. లక్నో ఎక్స్ప్రెస్ వే పట్టిన ఇప్పుడు బండి స్పీడు 103 ఇప్పుడు పోతుంది. అండ్ టెన్షన్ ఫ్రీ అనిపిస్తుంది నాకు. లేదంటే అమ్మా 250 కిలోమీటర్లు ఎట్లా నడిపించా నాకే తెలుసు. హలో ఫటాఫట్ ఇక 130 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ చూపిస్తుంది. 2 అవర్స్ 30 మినిట్స్. బట్ మనం ఏంటంటే ఇట్లానే 100 మెయింటైన్ చేస్తే 1 అవర్ 45 మినిట్స్లో రీచ్ అయిపోతాము. ఫాగ్ చూస్తున్నారా, కానీ హైవే మాత్రం చాలా జబర్దస్త్ దొరికింది. చలో రీచ్ అయినాక ఇంటి దగ్గర లేదంటే సిటీ వచ్చినప్పుడు కలుస్తాం మీ అందరితోని. లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ అండ్ ఆన్ ద బైక్. వచ్చేసిన మోర్ 25 కిలోమీటర్స్ టు గో. వెల్కమ్ టు లక్నో, వెల్కమ్ టు మై హోమ్ టౌన్, వెల్కమ్ టు మై విలేజ్. దిస్ ఈజ్ నాట్ విలేజ్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. టైం అవుతుంది 10:11. వచ్చేసినాము లక్నో సిటీ. 3 కిలోమీటర్స్ మోర్ టు రీచ్ మై డెస్టినేషన్. కాన్పూర్ ఉంది కదా, రేపు అక్కడ ఉంది పెళ్ళి. అయోధ్య చూడండి, ఇక్కడ నుంచి రైట్ వెళ్తే అయోధ్య. ఇక్కడ ఆటోలు అన్నీ గ్రీన్ కలర్ ఉంటాయి, మన దగ్గర ఎల్లో ఉంటాయి కదా, ఇక్కడ గ్రీన్ ఉంటాయి. సిటీలో ఎంత చలి ఉంటుంది. ఉంది చలి. వితౌట్ జాకెట్ అయితే వెళ్ళలేం బయటికి, అంతుంది చలి. నాగ్పూర్లో స్టే చేసిన కాబట్టి మరీ అంత అలసిపోలేదు నేను. సపోజ్ నాగ్పూర్లో స్టే చేయకపోతే పక్కా అలసిపోతుండే తెలుసా. చలో ఇక్కడ నుంచి లోపలికి పోవాలి. ఎంత 1.7 కిలోమీటర్స్. అండ్ లక్నోలో ఇంట్రెస్టింగ్ ఏం తెలుసా, లక్నోలో చాలా పార్క్స్ ఉన్నాయి, పబ్లిక్ పార్క్స్. అండ్ ఎంత పెద్ద పార్క్స్ ఉన్నాయంటే ఏమనాలిగా, కానీ పబ్లిక్ ఉండదు లోపల. పార్కులు మాత్రం చాలా పెద్ద ఉన్నాయి. మనకు సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం లేదు. లేదంటే మీకు కొన్ని లక్నోలో ఉన్న ఫేమస్ మాన్యుమెంట్స్ ఉన్నాయి, పాత మాన్యుమెంట్స్ ఉన్నాయి లక్నోలో, అవి చూపిస్తుండే మీకు. అర్రే గుర్తొచ్చింది రోడ్డు. మా పెళ్ళి అయింది కదా మా అన్నది, అదే ఫంక్షన్ హాల్లో అయింది. లాస్ట్ ఇయర్ ఫెబ్లో వచ్చిన, ఇదే ఫంక్షన్ హాల్లో అయింది పెళ్ళి. 600 మీటర్స్ మోర్. పిల్లలు చూడు ఎట్లా తిరుగుతుర్రు, చలి ఏం లేదు. ఈ స్వీట్ హౌస్ గుర్తు పెట్టుకుంటా ఎవ్రీ టైం. ఎస్, ఇక్కడ నుంచి డెడ్ ఎండ్లో మా మామ వాళ్ళ ఇల్లు వచ్చేసింది. ఫైనల్లీ ఐ మేడ్ ఇట్. ఇగో ఇదే, ఇది రైట్ సైడ్లో ఉన్నది. ఇది రైట్ సైడ్, ఈ గేట్ ఉంది కదా బ్లాక్ కలర్ది, ఇదే మా మామ వాళ్ళ ఇల్లు. గౌతమ్ సదన్. రైట్, గేట్ బంద్ ఉంది. మా మామ మా అత్త అందరు పెళ్ళికి పోయారు. మా అన్న ఉన్నాడు, ఫోన్ చేస్తా. సో గైస్, నేను ఇంటికాడ ట్రిప్ 0 చేసిన. ట్రిప్ 1 టోటల్ 1291 కిలోమీటర్స్ నడిచింది ఇంటికాడ నుంచి. అండ్ ఈరోజు నాగ్పూర్లో ట్రిప్ 0 చేసిందేమో 758 కిలోమీటర్స్. 1300 కిలోమీటర్స్ ఫైనలీ. అవతారం చూస్తారా, జాకెట్ బ్లాక్ కలర్ ఉండే వైట్ అయిపోయింది. ఇదంతా దుమ్ము,
చాలా దుమ్ము ఉంటుంది తెలుసా. మనం వైట్ షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళామంటే బ్లాక్ అవుతుంది, అది అట్లుంటుంది ఇక్కడ. చలో భయ్యా, నేను రెస్ట్ తీసుకుంటా. ఇక రేపటి ప్రోగ్రామ్స్ ఏందో అవన్నీ మీకు చెప్తా తర్వాత. అప్పటి వరకు బాయ్ బాయ్. to Kanyakumari. Then where is your luggage? అచ్చా, there's a backup van అండి. మొత్తం ఏషియాలోనే ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్ విచ్ ఈజ్ లూలు మాల్. దుబాయ్ తర్వాత మన దగ్గరనే ఉంది రైట్ సైడ్లో. అదిగోండి, బట్ మొత్తం ఆ కార్నర్ దాకా లోపల నడుచుకుంటూ తిరిగితే వాట్ అండ్ ప్రీమియం ఎంట్రీ. బాబా